ఇక రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ మధ్య సవాలు ప్రతి సవాళ్ల మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ కు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు హరీష్ రావు వైఖరిని కాంగ్రెస్ తప్పుబడుతోంది. గతంలో కాంగ్రెస్ సవాల్కు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఎలక్షన్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ ఆయన మరొకసారి రాష్ట్ర ప్రజల్ని, రైతాంగాన్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకిచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. 6 గ్యారంటీలు, 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశారు. ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్కు వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఆయనే ముందు నన్ను అడిగాడు, హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని. నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను. మీరు రండి, మీ రాజీనామా పత్రం పెట్టండి, నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం. ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాను. మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి. అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేదంటే నువ్వు మళ్ళొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. అమూల్య, తెలంగాణ రాష్ట్రంలో సవాళ్ల ప్రతిసవాళ్ల రాజకీయం నడుస్తుంది. ఒకవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాళ్లు హరీష్ రావు స్వీకరిస్తూ నేడు రాజీనామాతో ఆయన ఇక్కడ అసెంబ్లీ ఎదురుకు రావడం జరిగింది అమరణ స్థూపం వద్దకు. దానికి మొత్తంగా హరీష్ రావు ఇచ్చినటువంటి రాజీనామా లేఖను చూస్తూ స్పీకర్ ఫార్మేట్ లో లేని హరీష్ రావు లేఖ అన్నట్టు, అలాగే కాంగ్రెస్ కూడా శ్రేణిలో స్పందించారు. ఇక ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించారు. హరీష్ రావు రాజీనామా చేయకపోతే మాకెందుకు అధికారం అంటూ మొత్తంగా రేవంత్ రెడ్డి ఆయన రాజీనామా అంశాన్ని మొత్తంగా ఎలక్షన్ స్టంట్ గా దాన్ని భావించి దాన్ని ఖండించారు. మీరు చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. ఆగస్టు 15వ తేదీ వరకు 1 లక్ష రుణమాఫీ ఏదైతే మాటిచ్చామో దాన్ని నిలబెట్టుకుంటామంటూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక హరీష్ రావు సవాళ్ళను అయితే స్వీకరిస్తామని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటూ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఇప్పటికే రాజకీయంగా మొత్తంగా ఈ రసవత్తరంగా సాగిందని చెప్పొచ్చు. ఈ మొత్తంగా కూడా సవాళ్ళ రాజకీయం అనేది. సో ఏదేమైనా సరే ఇచ్చిన మాట కట్టుబడి వ్యక్తులకు రుణమాఫీ చేసి తీరుతాం.
రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీల పైన కూడా పూర్తిగా మాకు అవగాహన ఉంది, మేము ఇస్తాము, ఇచ్చిన ఏ రకంగా ఇస్తాము, ఎప్పుడు ఇస్తున్నాం అనే దానిపైన కూడా స్పష్టతతోనే మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు మాకు విశ్వసించారు, మాకు అధికారాన్ని కట్టబెట్టారు, ఖచ్చితంగా అన్ని కూడా చేసి తీరుతాం. సో హరీష్ రావు సిద్ధంగా ఉండాలి. ఆగస్టు 15వ తేదీన జరిగేటువంటి ఒక రాజకీయ క్రీడ ఏదైతే జరుగుతుందో మరి మేమైతే ఖచ్చితంగా రైతు రుణమాఫీకి అయితే మాట ఇచ్చామో దాన్ని అయితే కట్టుబడి ఉండాల్సిందే, ఖచ్చితంగా చేసి తీరుతామన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. చూడాలి మరి ఆగస్టు 15 నాడు ఏంటి జరగబోతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ఒకవైపు ఎలక్షన్ హాట్ గా ఉన్న నేపథ్యంలో మరి ఇదంతా కూడా ఏమైనా దారితీస్తుంది, మరి ఎవరి మాట ఎవరు నిలబెట్టుకోబోతున్నారు దానిపైన తెలంగాణ ప్రజలైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మహేందర్ రెడ్డి, ఇప్పుడు చూసినట్టయితే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ లేదని, అలాగే 15 లోపు రుణమాఫీ మేము చేసి బీఆర్ఎస్ మూసివేయాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందించారా ఇప్పటివరకు? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు దీనిపైన స్పందిస్తూనే ఉన్నారు. హరీష్ రావు కేవలం ఎలక్షన్ స్టంట్ కాబట్టి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ తాను నిజంగా రాజీనామా చేసే ఉద్దేశం ఏమంటే, నిజంగా ఆయన మాట కట్టుబడి ఉన్నట్టయితే, సవాళ్లు స్వీకరించిన వ్యక్తి అయితే పూర్తిగా స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖ ఉండేది, అది ఇచ్చే తీరు కూడా వేరుండేది. కానీ దీన్ని ఒక మొత్తంగా ఒక పబ్లిసిటీ చేసుకోవడానికి దీని ఒక అవకాశంగా వాడుకుంటున్నారు తప్పితే దీంట్లో ఎలాంటి దీంతో మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు అన్నట్టు ముఖ్యమంత్రి ఖండించారు. సో దీనిపైన ఇప్పటికైతే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే స్పందించలేదు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిపైన మరి ఇంకా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి వ్యక్తులు ఏం మాట్లాడబోతారు, మరి స్పీకర్ ఫార్మాట్ లో లేని రాజీనామాను మరి సవాలుకు ఎలా ముందుకు తీసుకొస్తారు దీనిపైన అనే దానిపైన అయితే ఇంకా ఎలాంటి మరి చర్చ పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. హరీష్ రావు గన్ పార్క్ దగ్గరికి అయితే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్ లో లేదని, అలాగే 15వ తారీఖులోపు రుణమాఫీ చేసే బీఆర్ఎస్ మూసివేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందించారా? డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 6 హామీలకు సంబంధించి కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుతా ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ నందునే మిగతా హామీలు కూడా నెరవేర్చలేకపోతామని, అందులో భాగంగానే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు కూడా ఇప్పటికే అనేక బహిరంగ సభల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చే ఆగస్టు 15 లోపు రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని స్పందించాడు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కూడా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఆగస్టు 15 లోపు చేయలేరని మాత్రం ప్రతిస్పందించాడు. దీనికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు తాము ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని, ఒకవేళ రైతు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసివేసి కాంగ్రెస్ లో కలుపుతారా, బీఆర్ఎస్ పార్టీని మూతబడేసుకుంటారా అనేసి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు మాత్రం దానికి రేవంత్ రెడ్డి స్పందించిన దానికి కాకుండా తన వ్యక్తిగతంగా తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అనేసి రాజీనామా లేఖను తీసుకుని గన్పార్క్ వద్దకు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ వాస్తవానికి రాజీనామా లేఖ అనేది ఎప్పుడైనా సరే పార్లమెంట్ అయినా శాసనసభకు సంబంధించిన అయినా సరే ఏకవాక్య తీర్మానం ఉంటుంది. తాను రాజీనామా చేస్తున్నానని చాలా స్పష్టంగా ఏకవాక్య తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఎట్లాంటి కండిషన్ కానీ రూల్స్ కానీ అందులో పొందుపరచకుండా ఓన్లీ సింగిల్ లైన్ లో మాత్రమే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా అనేక కండిషన్లతో కూడినటువంటి ఒక రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చి హరీష్ రావు తీసుకురావడాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పు పడతా ఉంది. ఇది ఖచ్చితంగా స్పీకర్ ఫార్మాట్ లో లేదు, కేవలం రాజకీయ ఉద్దేశంతోనే ఆ రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చి గన్ పార్క్ వద్దకు, అది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. వాస్తవానికి 144 సెక్షన్ ఉంటుంది. ఏ నలుగురు కూడా ఒక చోట గుంపుగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నట్లయితే ముందుగా పోలీసులతో కూడా సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా ఈ రోజు హరీష్ రావు చేశాడనేది మాత్రం కాంగ్రెస్ నేతలు మాత్రం ఆరోపిస్తున్నారు. నేను రాజీనామా లేఖ తీసుకుని వచ్చాను, నీ రాజీనామా లేఖ కూడా తీసుకొని రా అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా హరీష్ రావు
సవాల్ చేశాడు. ఈ సవాల్ని మాత్రం ఇటు రేవంత్ రెడ్డి మాత్రం తిప్పికొట్టారు. ఖచ్చితంగా రాజీనామా లేక స్పీకర్ ఫార్మాట్ లో ఉండాల్సిందే. అదే విధంగా తాను చేసిన సవాల్ మాత్రం బీఆర్ఎస్ పార్టీని మూసేయాలి, దానికి సిద్ధమా అనేసి మాత్రం సవాల్ చేశాడు. కానీ హరీష్ రావు మాత్రం కేవలం తన ఒక్క స్థానానికి సంబంధించి, తన ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి తన మాత్రమే అటు రాజీనామా లేఖను తీసుకొని వచ్చాడు. ఆ రాజీనామా లేఖ కూడా పూర్తి అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎలాంటి కండిషన్ లేకుండా బేషరతుగా కూడా సింగిల్ లైన్ లో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఉంటుంది. కానీ అది వాస్తవానికి అది తప్పు ఫార్మాట్ లో తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా హరీష్ రావుని మాత్రం తప్పుపడతా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఖచ్చితంగా మేము సవాళ్ళు విసిరాం, సవాళ్ళు విసిరిన దాని ప్రకారం మేము గన్ పార్క్ వరకు వచ్చాము, కానీ కాంగ్రెస్ నేతలు రాలేకపోయారని మాత్రం ఎద్దేవా చేస్తున్నారు. ఏమైనప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం హరీష్ రావు చర్యలు మాత్రం పూర్తిగా ఖండిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.